చిట్టా నంబర్ 1 ఫ్రెండ్స్, ట్రంప్ బలా రసవత్తరమైన మాట మాట్లాడిండు మన డొనాల్డ్ ట్రంప్. మీకు వెనుకకు మనీ కంట్రోల్, బ్లిట్జ్ మ్యాగజైన్ ఎక్సెట్రా ఇట్లాంటి మ్యాగజైన్లలో వచ్చిన చిట్టాలని నేను అక్కడ స్క్రీన్ షాట్ పెట్టిన. వెనుకకు ట్రంప్ ఏమని మాట్లాడుతున్నాడంటే, పుతిన్ చాలా నైస్గా మాట్లాడతాడు, మళ్ళా నైట్లో బాంబు వేస్తాడు అని. నైస్గా మాట్లాడతాడు, నైట్లో బాంబు వేస్తాడు, అసలు ఎట్లా నమ్మేది పుతిన్ని అని చెప్పి మాట్లాడతాడు. దాని తర్వాత ఏమంటాడంటే ట్రంప్, నేను ఇక పేట్రియాట్ మిజైల్స్ అని చెప్పి మా దగ్గర అత్యంత ఘాతకమైన ఎయిర్ డిఫెన్స్ మిజైల్ సిస్టమ్స్ ఉన్నాయి, అవిగా నేను యూక్రెయిన్కి ఇస్తున్నా, దీనికి $10 బిలియన్ పైసా ఖర్చు అవుతుంది, ఈ $10 బిలియన్ పైసా నేను యూరోప్ నుంచి వసూలు చేస్తా, నాటో దేశాలు కడతాయి అని చెప్పి చెప్తాడు. మళ్ళీ వాళ్ళు కట్టరా అని అనేది ఇక భగవంతుడి కెరక. జెలెన్స్కీ ఏం చేస్తాడంటే, రష్యాలో డీప్ ఇన్సైడ్ కూడా స్ట్రైకులు చేస్తా అని చెప్పి మన జెలెన్స్కీ మాట్లాడతాడు. జెలెన్స్కీ డీప్ ఇన్సైడ్, రష్యా డీప్ ఇన్సైడ్లో పోయి స్ట్రైక్ చేస్తా అంటాడు. పేట్రియాట్ మిజైల్ షిప్మెంట్స్ అన్నీ యూక్రెయిన్కి చేస్తాం, యూరోప్ కడతది అని చెప్పి చెప్తాడు. పైన మీరు చూస్తే పుటిన్ నైస్గా మాట్లాడతాడు, మళ్ళా నైట్లా బాంబ్ చేస్తాడు అని చెప్పి చెప్పిండ్రు. దాని తర్వాత ట్రంప్ రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ గారికి సీదా ధమ్కీ ఇస్తాడు, అల్టిమేటం ఇస్తాడు. ఏంటంటే ఇక చాలా ఎక్కువైపోయింది, ఇక సివియర్ టారిఫ్స్ అయిపోతాయి, వితిన్ 50 days లోపల మేము ఇక రష్యా మీద పెద్ద టారిఫ్లు వేస్తామని చెప్పి చెప్తారు. అసలు రష్యా మీద కొత్తగా ఏమున్నది టారిఫ్ల పంచాయతీ అనేది నాకు అర్థం కాలే. ఆయన ఏమంటాడంటే, పుతిన్ గట్టోడు కానీ ప్రపంచ దేశాలందరినీ పిచ్చోళ్ళని చేస్తున్నాడు అని చెప్పి గాయ గత్తర మన ట్రంప్ చేస్తాడు. అయితే అసలు పంచాయతీ ఏంది గిరీష్, ఎందుకు లొలి చేస్తున్నాడు అని అంటే, డొనాల్డ్ ట్రంప్ ఏదైతుందో అసలు ఎందుకు పిచ్చి గాయ గత్తర చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడితే, మీకు అందరికి ఒక విషయం తెలియాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, రష్యా ఒక 100 ఎకరాల లిథియం ఏదైతే ఖనిజం లిథియం దొరుకుతుంది చూడు, దాన్ని క్యాప్చర్ చేసింది, లిథియం రిజర్వ్ని క్యాప్చర్ చేసింది. ఇది వన్ ఆఫ్ ది యూరోప్స్ బిగ్గెస్ట్ వైట్ గోల్డ్ సైట్స్ అని అంటారు. లిథియం ఈజ్ కాల్డ్ యాజ్ అ వైట్ గోల్డ్. ఈ రోజులలో ఈవీ ప్రొడక్షన్స్ ఇవన్నీ లిథియం ఒక దగ్గర కాదు, పలు చోట్లలో బాగా ఉపయోగపడుతుంది. సో ఈ వైట్ గోల్డ్ ఏదైతే రిజర్వ్స్ ఉన్నాయో, 100 acres సైట్ ఏదైతే ఉన్నదో దాన్ని కంప్లీట్గా రిజర్వ్స్ ఏవైతున్నాయో దాన్ని పుతిన్ కైవసం చేసుకున్నాడు. ఇది నిజంగా చెప్పాలనంటే బాగా అమెరికాకి ఇబ్బంది పెట్టింది. యూక్రెయిన్లో ఉన్న 100 ఎకరాల సైట్ రిజర్వ్స్ని పుతిన్ కైవసం చేసుకుంటే రష్యాకి ఎందుకు బగబగ మండుతుంది అని అంటే, ఒకసారి మీరు అందరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, అమెరికా ఇప్పటిదాకా ప్రాక్సీ వార్ ఆడుతుంది. జెలెన్స్కీని ముంగట పెట్టి ప్రాక్సీ వార్ ఆడింది. సడన్గా అమెరికన్ ఘాతక్ ఎయిర్ డిఫెన్స్ మిజైల్స్ ఏవైతే ఉన్నాయో, ద పేట్రియాట్ మిజైల్స్ అని వాటిని ఇలా ఎందుకు యూక్రెయిన్కి పంపిస్తుందని అన్నది క్వశ్చన్ మార్క్. సడన్గా వెనుకకే ఆడుతున్న అమెరికా డైరెక్ట్ మైదాన్లకు ఎందుకు దిగింది? అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అమెరికా ఈ మిజైల్స్ని పంపించి ఇంకేమంటుందంటే, ఇది స్ట్రాటజిక్ నెసెసిటీ, ఇక గ్లోబల్ పీస్కి ఇది స్ట్రాటజిక్ నెసెసిటీ అని చెప్పి చెప్తున్నది. ఇది US ట్యాక్స్ పేయర్లు పైసలు కట్టరు, దీనికి యూరోపియన్ యూనియన్ ఏదైతుందో వాళ్ళు కడతారు అని చెప్పి చెప్తున్నారు. ఇది ఎకనామిక్ ప్రాగ్మాటిజం అంటే ప్రాక్టికల్ ఎకనామిక్ సిచ్యువేషన్లో నేను మాట్లాడుతున్నా. నేను చారిటీ ఎవరికి చెయ్యా అననే ఒక తత్వం ట్రంప్ అమెరికన్స్కి చూపుతున్నాడు అని చెప్పి ఒకటి పోతున్నది. ట్రంప్ స్టేట్మెంట్స్ ఏమున్నాయని అంటే, నిజంగా చెప్పాలంటే యూరోపియన్ యూనియన్లో డైరెక్ట్గా ట్రాన్సాక్షనల్గా ఫ్రస్ట్రేషన్ని క్రియేట్ చేస్తున్నాయని చెప్పి యూరోపియన్ నిపుణులు ఆర్ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నారు. ఈ పేట్రియాట్ సిస్టమ్స్ ఏవైతున్నాయో ఇవి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, చాలా మంచి ప్రిసిషన్ గైడెడ్ మిజైల్స్. ఈ డెలివరీ టైం లైన్ ఇప్పటికైతే మన ట్రంప్ తాత చెప్పలే, ఎన్ని ఇస్తాడో కూడా చెప్పలే, ఎన్ని క్వాంటిటీ పంపిస్తాడో చెప్పలే, ఎప్పుడు పంపిస్తాడో చెప్పలే, కానీ బరాలు పంపిస్తా అని చెప్పి చెప్పిండు. అయితే యూరోప్ దీనికి కడతది అని చెప్పి చెప్పడంలా అమెరికా యొక్క డామినెన్స్ యూరోపియన్ యూనియన్ మీద కనబడుతుంది. ఇది యూరోపియన్ యూనియన్ ఎంటర్టైన్ చేస్తుందా అని చెప్పి డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ పెద్ద క్వశ్చన్ మార్క్ పెట్టిండ్రు. ఎప్పుడైతే నువ్వు వన్ ఆఫ్ ది డెడ్లియెస్ట్ మిజైల్స్ పేట్రియాట్ సిస్టమ్స్ నువ్వు రష్యా అగెయిన్స్ట్గా పంపుతున్నావు అని అంటే, యూక్రెయిన్కి ఇస్తున్నావు అని అంటే, ఇది డైరెక్ట్గా పుతిన్ని గెలికినట్టు కాదా? అంటే పుతిన్ ఇది చూసుకుంటా కూర్చుంటాడా? పుతిన్ దీన్ని ఎంటర్టైన్ చేస్తాడా? ఇప్పుడు రష్యా న్యూట్రల్ స్టాండ్ తీసుకుంటుందా? అమెరికాని డైరెక్ట్ బిడ్డా నువ్వు నా ఇలాకాలకు ఎంటర్ అయినావు అని చెప్పి తీసుకుంటుందా లేదా? ఏదైతే భయం పుతిన్కు ఉండేనో, నాటో వస్తే నా ఇంటిగ్రిటీ దెబ్బతింటుంది, నా దేశం యొక్క సౌవరెనిటీ దెబ్బతింటుంది అని చెప్పి ఏదైతే అప్రహెన్షన్స్ వ్యక్తం చేసిండు చూడు ఆనాడు పుతిన్, నాటో దేశాలతో యూక్రెయిన్ చేతులు కలిపింది కాబట్టి నేను అటాక్ చేసిన అని, ఇవాళ అది ఎట్టకేలకు నిజమైందా లేదా ఫ్రెండ్స్? మీరు అర్థం చేసుకోవాలా. సో బట్ ఇక్కడ అర్థం ఏమైందనంటే, ఒక మోరల్ లీడర్షిప్ అనేది ఫెయిల్ అయింది. అంటే మిజైల్స్ని పంపుతా, పీస్ కోసం మిజైల్స్ పంపుతా, కాకపోతే నేను పైసలు వసూలు చేస్తా. మారల్ లీడర్షిప్ ఏడున్నది అమెరికాది అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. ఇది
ఒక ఎయిడ్ అంటున్నావు నువ్వు, యూక్రెయిన్కి ఒక ఎయిడ్ ఇస్తానని అంటున్నావు. బట్ ఈ ఎయిడ్ ఒక బిజినెస్ డీల్ లెక్కనే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, కరెక్ట్గా చెప్తే. ఈ ఎయిడ్ అనేది అబ్సల్యూట్గా ఒక బిజినెస్ డీల్ లెక్కనే కనిపిస్తుంది. ఇది యుఎస్ పెద్దన్న పాత్రను డ్యామేజ్ చేస్తుందా చెయ్యదా? ఇక్కడ మానవత్వం అని అనేది ఏడున్నది యుద్ధంలో, కేవలం పైసా బిజినెస్ కనబడుతుంది తప్ప. అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే అసలు అమెరికా ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతుంది అని చెప్తే, ఏదైతే షివ్ చెంకో అని చెప్పి మాట్లాడతారు, షివ్ చెంకో అని చెప్పి మాట్లాడతారు, ఇది లిథియం రిజర్వ్స్కి కేంద్రం అన్నమాట. ఇక్కడ యుఎస్ యూక్రెయిన్ డీల్ జరిగింది. ఇప్పటిదాకా అసలైన నిజాలు బయటపడుతున్నాయి. చూడు ఇప్పుడు అమెరికా ఎన్ని రోజులు యూక్రెయిన్కి ఎందుకు సపోర్ట్ చేసింది అని అంటే, చైనాలో లిథియం చెక్ పెట్టడానికే ఈ రిజర్వ్స్ మా దగ్గరకు వస్తే అమెరికాకు అది బిజినెస్ డీల్ అవుతుంది. ఈ మినరల్స్ ఈ లిథియం అనేది అమెరికాకు దొరుకుతుంది కాబట్టి అందుకనే నీకు నేను సప్లై చేస్తా అని చెప్పి నిజంగా చెప్పాలంటే ఒక వర్చువల్ గిరివి పెట్టుకున్నది, ఒక డిఫెన్స్ పేరిట గిరివి పెట్టుకున్నది. గిరివి అమెరికా ఇలా పెద్దన్న పాత్ర పోషిస్తుందా లేకపోతే ప్రపంచ స్థాయిలో ఒక పాన్ బ్రోకర్ అయిందా అనేది ఇవాళ మీకు నేను వదిలిపెడుతున్నా ఫ్రెండ్స్. సో ఈ యుఎస్ఏ యూక్రెయిన్ డీల్ ఏడున్నది రాబోయే అంటే లిథియం రిజర్వ్స్ కోసం ఉన్నాయి. యూరోప్లో రిచెస్ట్ లిథియం రిజర్వ్స్ ఏడైనా ఉన్నాయి అని అంటే యూక్రెయిన్. ప్రపంచ దేశాలు యూక్రెయిన్ మీద కన్నేసిండ్రు అంటే యూక్రెయిన్ మీద ప్రేమతో కాదు, ఆ కాడికి వస్తే మానవత్వం మీద ఉన్న ప్రేమ కూడా కాదు. ఓన్లీ ఏంటంటే యూక్రెయిన్లో ఉన్న ఖనిజాల మీద వాళ్ళ దృష్టి, యూక్రెయిన్ ప్రజల మీద వాళ్ళకి ఎప్పుడు లేదు. సో ఈ యుఎస్ యూక్రెయిన్ రీకన్స్ట్రక్షన్ అండ్ మినరల్ పార్ట్నర్షిప్ ఏదైతుందో ఇది ఇలా గండి కొట్టింది. రష్యా 100 ఎకరాల రిజర్వ్స్ని కైవసం చేసుకొని ఇప్పుడు ఈ లాస్ ఆఫ్ రిజర్వ్ ఫీల్డ్స్ ఏవైతే ఇప్పుడు పోయినాయి చూడు, ఏవైతే కైవసం చేసుకుంది చూడు మన రష్యా, దీన్ని విశ్లేషకారులు ఏమని మాట్లాడుతున్నారనంటే ట్రంప్ యొక్క వీక్నెస్ని బయట పెడుతున్నది. ఈ కంప్లీట్ యొక్క కబ్జా ఏదైతే ఇప్పుడు లిథియం రిజర్వ్స్ మీద రష్యా చేసిందో ఇది ట్రంప్ వీక్నెస్ని బయట పెడుతున్నది. అండ్ ఆయన మనస్తత్వం ఏదైతే ఉంది చూడు, నోబెల్ పీస్కి నన్ను నామినేట్ చేయండి అని చెప్పి ముల్లా మునీర్ గాని మన ట్రంప్ తాతను రికమెండ్ చేస్తాడు. అయితే ఇక్కడ వరల్డ్ పీస్ అనేది ట్రంప్ మనసులో ఏం లేదు, కాకపోతే బిజినెస్ ఫస్ట్ స్ట్రాటజీ ఉంది. వెదర్ ఇట్ మే బి ఎ మినరల్ పార్ట్నర్షిప్ విత్ యూక్రెయిన్ ఆర్ ఇలా రష్యాకి అగెయిన్స్ట్గా నువ్వు పేట్రియాట్ మిసైల్ సప్లై చేస్తున్నావు అంటే నువ్వు ఏడుగా ఫ్రీగా ఇస్తలేవు, ఖచ్చితంగా నువ్వు దాని మీద పైసలు వసూలు చేస్తానంటున్నావు. ఆ $10 బిలియన్ ఏదైతుందో $10 బిలియన్ ఏదైతుందో అది యూరోపియన్ పే చేయాలని చెప్పి చెప్తాను. రష్యా ఆల్రెడీ ఇప్పటికీ మేజర్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో, వెదర్ అది టైటానియమే ఉండనియండి, మ్యాంగనీజే ఉండనియండి, ఆ కాడికి వస్తే బొగ్గే ఉండనియండి, ఈ యూక్రేనియన్ టెరిటరీస్లో దొరికే టైటానియం, మ్యాంగనీస్, బొగ్గు ఇగో ఇవాళ లిథియం ఆల్రెడీ రష్యన్ చేతులలోకి వెళ్ళిపోయింది. విశ్లేషకారులు ఏమని మాట్లాడుతున్నారనంటే ఇది కేవలం చిన్నది, ఈ 100 ఎకరాల సైట్ ఏదైతే ఉందో లిథియం రిజర్వ్స్ రష్యా చేతులకు ఏదైతే పోయిందో ఇది చాలా చిన్నది, దీనికంటే చాలా పెద్ద నిలువలు ఉన్నాయి యూక్రెయిన్లో, అది ఇప్పటికీ ఇంకా యూక్రెయిన్ చేతులలో ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. ఇద్దరికి ఇది కైవసం చేసుకున్నాడు, గది కైవసం చేసుకోలేడా అంటే ఇక అమెరికాకి ఏంటంటే ఇక చేయి జారిపోయేటట్టు ఉంది. ఇన్ని రోజులు నేను పెట్టిన పెట్టుబడి సంక నాకిపోయేటట్టు ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇక ప్రజలకు నేను ఏం చెప్పాలా అన్న తత్వంలా పేట్రియాట్ మిజైల్స్ పంపించిండు మన తాత. అందుకే అంటుండు కదా, హీ స్పీక్స్ నైస్ బట్ బాంబ్స్ ఇన్ ది నైట్ అని చెప్పి చెప్తున్నాడు. ఇంకా 2 లార్జ్ రిజర్వ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ యూక్రెయిన్లో, ఈ లిథియం రిజర్వ్స్ ఇంక్లూడింగ్ ది డోబ్రా ఫీల్డ్ అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఇది కంప్లీట్గా ఇప్పటికీ యూక్రెయిన్ కంట్రోల్లోనే ఉన్నదనట. సో ఈ షుజెన్కో అనేది అయితే ఉందో ఇది రిచ్ డిపాజిట్స్ ఆఫ్ లిథియం 100 ఎకరాలల్లో ఉండే. అయితే కీ రిబ్యూటల్స్ ఏమేమి ఉన్నాయి, అసలు ప్రపంచ స్థాయిలో సమాప్ చేయాలనంటే ఏమున్నాయి అని చెప్పి మాట్లాడితే, షుజెన్కో ఈజ్ అ వైటల్ ఫర్ యుఎస్ డీల్ మినరల్ పార్ట్నర్షిప్ బిట్వీన్ యూక్రెయిన్ అండ్ యుఎస్ఏ. ఇప్పటికీ ఇంకా డోబ్రా అండ్ అదర్ రిజర్వ్స్లో కూడా హ్యూజ్ పొటెన్షియల్ ఉన్నది. కాకపోతే 100 ఎకరాలు ఏదైతున్నదో ఈ 100 ఏకర్స్ ఏదైతుందో రష్యా కైవసం చేసుకుంది. అయితే మిలిటరీ డైనమిక్స్ని కంప్లీట్గా ట్రంప్ ఇగ్నోర్ చేసిండు. ఈ మినరల్ పార్ట్నర్షిప్ డీల్లో రష్యా ఈడి దాకా పురోగతి సాధించది అని చెప్పిన అప్రహెన్షన్లో బతికిండు ట్రంప్. ఇవాళ ట్రంప్ యొక్క అమెరికా మిలిటరీ డైనమిక్స్ ఫెయిల్ అయినాయి అని చెప్పి పెద్ద విశ్లేషకారులు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పటిదాకా ఏదైతే డీల్ ఉండేనో అది కేవలం మినరల్ స్ట్రాటజీకి ఉండే, రీకన్స్ట్రక్షన్ స్ట్రాటజీకి లేకుండే, మిలిటరీ డీల్కి లేకుండే. ఇవాళ రష్యా ఒక నిజంగా చెప్పాలనంటే ఒక రిసోర్స్ పవర్ లెక్క జనరేట్ అవుతున్నది ఇప్పుడు కంప్లీట్ యూరోప్లో. ఎందుకు అనంటే ఏవైతే మేజర్ హర్డిల్స్ ఉంటాయో అంటే రష్యా కూడా అంత ఈజీ ఏమి ఉండదు, ఎందుకంటే యూక్రెయిన్ ఖచ్చితంగా దాన్ని గెలుకుతూనే ఉంటుంది, మళ్ళీ కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ టైటానియం పాయ్, మ్యాంగనీస్ పాయ్, కోల్ నిలువలు వాయ్, ఇప్పుడు లిథియం రిజర్వ్స్ కూడా చెక్ పెట్టింది ఎవరు, రష్యా. ట్రంప్ తాత గాయ గత్తర చేస్తున్నాడు. ఏమంటుండు, అల్టిమేటం ఇస్తా అంటుడు. నువ్వు పుతిన్కి అల్టిమేటం ఇచ్చేంత తోపా?
వాళ్ళ దగ్గర ఏమున్నదో తెలుసు కదా, బాంబులు గింబులు పక్కకు పెడితే ఆపరేషన్ డెడ్ హ్యాండ్ అని అంటారు వాళ్ళు. అంటే ప్రపంచం మొత్తం తీసుకొని వచ్చి అన్ని న్యూక్లియర్ బాంబులు రష్యా మీద వేసినా కొన్ని మినిట్స్ వరకు ఏ ఇన్స్ట్రక్షన్ రాకపోయినా ఆ రేడియేషన్ ఆ బాంబు డిటెక్ట్ చేసినా దానిలో అక్కడ ఉన్న కొన్ని సెన్సర్స్ అంటావా మళ్ళీ లేకపోతే ఏమని అంటావా దాని కమాండ్ కంట్రోల్ అంటావా యాక్టివేట్ అయిపోతుంది. కమాండ్ కంట్రోల్ యాక్టివేట్ అయిపోయి ఎవడు రెస్పాన్స్ ఇస్తలేడు కాబట్టి రష్యా నాశనం అయిందని చెప్పి ప్రపంచ స్థాయిలో న్యూక్లియర్ బాంబింగ్ ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది. మళ్ళా డెడ్ హ్యాండ్ ఉన్నాక అసలు డెత్ ప్రపంచం తప్పించుకుంటుందా అని చెప్పి ఇలా విశ్లేషకారులు మాట్లాడుతున్నారు. తాత ట్రంప్ ఏదైతే పనికిరాని తీట ఉందో ఈ తీటకి ఏదన్నా తాట తీసే వ్యక్తి ఎవడు ఉన్నాడు అని అంటే అది రష్యన్ ప్రెసిడెంట్ ట్రంప్. నవ్వుకుంటా పిచ్చోని చేసిన నేను చెప్పినట్టు ఇంటా, నో ప్రాబ్లం ట్రంప్, యూ మే గో టు అమెరికా, యూ మే గో సిప్ ఏ గ్లాస్ ఆఫ్ విస్కీ అండ్ దెన్ డోంట్ వరీ, ఐఎమ్ గివింగ్ యూ ఎ వర్డ్ ఆఫ్ పీస్ అని చెప్పి పోతాడు. దాని తర్వాత యూక్రెయిన్ పీస్ చేస్తున్నాడు. ట్రంప్ పోయి ఆడ ప్రెస్ మీట్ పెడుతున్నాడు. నేను మాట్లాడినా, హీజ్ అన్ ఎ వెరీ ఫ్యాంటాస్టిక్ గై, పుతిన్ ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ గై అండ్ నా మాట వింటాడు అని చెప్పి చెప్తున్నావు. ఆడ పోగానే ఈడ మంట పెడుతున్నాడు యూక్రెయిన్కి. పిచ్చోడు ఎవడవుతున్నాడు అంటే తాత ట్రంప్. ప్రపంచ దేశాలలో నేను చెప్పినా కదా, ఇయర అమెరికన్ బాలు ఎవడు అని అంటే మన తాత ట్రంప్. ఆవేశం స్టార్ ఎవరు అని అంటే మన తాత ట్రంప్. దీన్ని ఎవరైనా ఛాలెంజ్ చేస్తారా ఫ్రెండ్స్? కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.